నా ఎక్సైటెడ్ బాబాడాగ్ మౌంటైన్ పారాగ్లైడింగ్ తర్వాత ఈ పారాగ్లైడింగ్ నా పాత వీడియోస్లో ఉంటుంది, షార్ట్స్లో చూడండి. నేను డైరెక్ట్గా షోర్ దగ్గర దిగాను, ఎందుకంటే అందరు గ్లైడర్స్ ఇక్కడే దిగుతారు. ఇక్కడ నుంచి లైక్ బటర్ఫ్లై ఐలాండ్ అని ఉంది, అది మెడిటరేనియన్ సీ మధ్యలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ అనమాట. ఇది అందరు క్రూజెస్లో వెళ్తారు. ఇట్స్ లైక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ వచ్చిన వెంటనే నేను ఈ డ్రెస్కి చేంజ్ అయ్యాను, ఎందుకంటే ఆ వైబ్కి డ్రెస్ మంచిగా సెట్ అవుతుందని. అండ్ దెన్ వీ హ్యాడ్ లైక్ ఫన్ ఓవర్ దేర్ దట్ లైక్ సో మెనీ అదర్ పీపుల్. మంచిగా ఐ వాజ్ లైక్ సోలో ట్రావెలింగ్, ఒకదాన్ని ట్రావెల్ చేస్తున్నా. ఐ మెట్ మెనీ పీపుల్, కొత్త వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. అండ్ మధ్యలో ఇక్కడ ఆపుతారనమాట చిన్న చిన్న ఐలాండ్స్ దగ్గర. సో ఇక్కడ మనం దిగి స్విమ్ చేయొచ్చు. వాటర్ చాలా క్లిస్టర్ క్లియర్ ఉంటుంది అండ్ లైక్ ఇట్స్ వెరీ సేఫ్. అండ్ ఇక్కడ ఈ బ్యూటిఫుల్ ప్యారెట్ని నేను చూశాను. ఇతనే అనమాట దాని ఓనర్. చాలా ట్రైనింగ్ ఇస్తాడు అండ్ ఇతనికి లైక్ నేను సోలో ట్రావెల్ చేస్తున్నానని యాక్చువల్లీ లైక్ చాలా డబ్బులు తీసుకుంటాడు ఇలా ఫోటోగ్రఫీ చేయడానికి. సో బట్ లైక్ ఫ్రీ గిఫ్ట్ కింద ఇలా పిక్చర్స్ చాలా తీసి నాకు పంపించారనమాట. బట్ లైక్ ఫెల్ సో హ్యాపీ. అండ్ ఈ ఫుడ్ అసలు బాగాలేదు. నేను వెజిటేరియన్ ఫుడ్ కొంచెం బ్లాండ్ ఉంటుంది టర్కీలో. నాన్ వెజిటేరియన్ చాలా బాగుంటుందని చాలామంది చెప్తారు అనమాట. టర్కీ లైక్ స్పెషలైజ్డ్ ఇన్ నాన్ వెజ్ ఫుడ్స్. అండ్ ఇదే బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఐలాండ్. ఇక్కడ వెరైటీ బటర్ఫ్లైస్ ఉంటాయని చెప్తారు, సీతాకోక చిలుకలు. కానీ నేను వెళ్ళినప్పుడు అది సీజన్ కాదంట, లేకపోతే 200 to 300 వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇక్కడ ఉంటాయని చెప్తారు అనమాట. ఇది ఫేమస్, అందుకనే బటర్ఫ్లై ఐలాండ్ అని పేరు దీనికి. ఇక్కడ లైక్ కొండలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. 3 hours అయినా పడుతుంది లోపల ట్రెక్ చేయడానికి, కానీ అంత టైం ఇవ్వరు వీళ్ళు. లైక్ క్రూజ్లో వస్తే 1 hour ఇస్తారు, బికాస్ వీళ్ళు మధ్యలో ఐలాండ్స్ దగ్గర ఆగుతూ వెళ్తారనమాట. స్విమ్ చేసేటోళ్ళు చేయొచ్చు, ఇక్కడ డేంజర్ ఏమి ఉండదు. కానీ బట్ టైంకి వచ్చేయాలి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, ఈయన లైక్ ఈ స్పీడ్ బోట్లో తీసుకుని వెళ్తాడు, మనీ తీసుకుంటాడు. బట్ నేను సింగిల్ వచ్చాను అని చెప్పి హీ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఏ కాంప్లిమెంట్. అందుకని చెప్పి నన్ను ఫ్రీగా తీసుకెళ్ళాడు అనమాట రైడ్కి, విచ్ ఐ ఫెల్ట్ గుడ్. అలాగే కాదు, చాలామంది గిఫ్ట్లు ఇచ్చారు, ఫ్రీ రైడ్స్ తీసుకెళ్లారు, లైక్ సోలో ట్రావెలర్ అని, లైక్ మిస్ అవుతానేమో హౌస్ అని. సో లాస్ట్లో ఇక్కడ దిగిపోయాను నా షోర్ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.